చంద్రబాబు నాయుడు గురించి మా రాయలసీమ వాళ్ళైతే బాగా చెప్తారు. ఎందుకంటే బాగా అనుభవించారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా రాని, చంద్రబాబు నాయుడు అడుగు పెట్టినా, చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా రాని అది కరువు 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 అనేది ఒక సెంటిమెంట్ అయిపోయిందనమాట. అది ఎందుకు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా రాని కరువు కరువుగానే అది కరుడు కట్టిన కరువు అంట కరువు అంటారు చూడు, అలా ఉంటుందన్నమాట. ఎండలు, వర్షం రాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఎక్కడ చూసినా చెరువులన్నీ ఫుల్ అయిపోయినాయి. వర్షము రైతులకి అన్ని టైంకి వర్షం వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు 3 హయాంలో ఉన్నా కూడా కరువు కరువు. ఈ కరువు గురించి మా రాయలసీమ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఒక అవ్వ సూపర్గా చెప్పింది. జగన్ వెళ్ళకపోతే బుల్లోడు గెలిచినాడు అనుకో 7 ఏళ్ళు వానలే, బుల్లోడు గెలిచినాడు అనుకో 7 ఏళ్ళు వానలే, కరువు, తాగటానికి నీళ్లులే, తినటానికి కూళ్ళే మనకు. నా కొడుక్కి జగన్కే వేయాలి ఓట్లు. వాడు కోట్లు వేయకపోతే మన కర్మ అనుభవించాల్సిందే లోకం అంతా, ప్రపంచం అంతా. తెలుసనా? అది జగన్ కోటేస్తే మనకేం కూడా ఈకుండా కూడా చేసేని, మన కయ్యల్లో పైకి మన గొడ్లకు మేత 5,000 కాదు, 10 రూపాయలు ఇకపోతే కూడా పింఛన్ కూడా లేకపోతే పని మనం పచ్చంగా బతుకుతాం. బొల్లోని కోటేస్తే బోలు కొట్టుకొని కూర్చుంది రాజ్యం. ఎందుకు మాట్లాడుతున్నావు అంటే బొల్లోని కోటేస్తే బోలు కొట్టుకొని కూర్చుంది రాజ్యం. ఎందుకు మాట్లాడుతున్నావు అంటే బొల్లోని కోటే. ఎంత బాగా చెప్పింది చూడు. అనుభవం వీళ్ళంతా అనుభవించిన వాళ్ళు అన్నమాట. ప్రత్యక్షంగా చూసిన ఎలా అంటే ఇలా ఉంటుంది మాకు. ఎలా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే పశువులకు కూడా మేత ఉండదు, నీళ్ళు ఉండవు, గడ్డి ఉండదు. ఎంత బాగా చెప్తాను చూడండి. ఎంత అనుభవించింటే ఎలా బాగా చెప్తున్నారు. అలాగే మరి కరువు అంటే కరువు ఉంటుంది రాయలసీమలో చంద్రబాబు నాయుడు వస్తే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పశువులకి మేత దొరుకుతుంది, వర్షాలు పడుతున్నాయి టైంకి అన్నట్టు ఎంత బాగా చెప్తున్నారు. వినండి. ఆ బొల్లి తాత గారికి మనవడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత మంచిగా పోగొడుతున్నారు. ఏమి ఇవ్వకపోయినా వర్షాలు టైంకి వస్తే చాలు, పశువులకి గడ్డి మేత దొరికితే చాలు అన్నట్టు. ఎంత వీళ్ళు ఇది ఎవరో చెప్పిస్తారు కదా, అనుభవం. వీళ్ళు అనుభవించిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు ఆ గడ్డు కాలం అనుభవించిన వాళ్ళు వీళ్ళంతా అనమాట. ఇలాంటి వాళ్ళు మాటలు చెవులకు ఎక్కించుకుంటే రాష్ట్రము మళ్ళీ ఇంకొకసారి చంద్రబాబు నాయుడికి అవకాశమే ఇవ్వకూడదు. మళ్ళీ ఆ కరువు నాయుడిని అసలు తరిమి కొట్టాలి.